నువ్వేం మిస్ అయ్యావో నీకే తెలుస్తుంది. ఎన్నాళ్ళిలా మనసునే దాచడం, ఎన్నాళ్ళిలా అడుగునే ఆపడం, ఎన్నాళ్ళిలా ఊహల్లోనే ఉండడం, ఎన్నాళ్ళిలా నీలో నువ్వే నలగడం. తలుపుల్ని మూసేసి తలదిండు తడిపేస్తే రవ్వంత వెలుగైన నీ వైపు రాదే. కన్నీటిలో తుల్లో నువ్వు గాని పడిపోతే ఏ తీరము నీకు కనిపించదే. ఓటమే ఒప్పుకోకురా, ఒకటే అవకాశం కదా. రాతే మారుతుందిరా, రాయడం మొదలు పెట్టు నీ కథ. రే భూషణ్, ఆ ఫస్ట్ బుక్, అదే నువ్వు రాసిన బుక్, దాన్ని ఎలాగూ ఎక్కువ మంది చదివి ఉండరు కదా, దాన్నే నీ ఎంగేజ్మెంట్కి మళ్ళీ పబ్లిష్ చేయి. అదంతా నేను చూసుకుంటాలే నాన్న. సర్లే, అంతగా కావాలంటే నేనే వెళ్ళి ఆ లోకేంద్రని క్షమించమని అడుగుతా. ఏ కంచికి పోలేని కథలెన్నో నీ ముందరే ఉన్నాయిగా. నువ్వు రాయగలవని మర్చిపోతున్నావు. జీవితానికి కావ్యాలు అవ్వాలి, నీ పేరు మారు మోగాలిగా. ఈ జీవితం నీకు గెలిచేందుకే ఉంది, ఆధారపడిపోతే చేజారుతుంది. విజయాల కొరకు నీలోనే వెతుకు, ఏ జాలి చూపుల్ని నువ్వు కోరుకోకు. ఓటమే ఒప్పుకోకురా, ఒకటే అవకాశం కదా. రాతే మారుతుందిరా, రాయడం మొదలు పెట్టు నీ కథ. మీరందరూ నన్ను నమ్మారు సరే, కానీ నాకే నా మీద నమ్మకం లేదు. నువ్వేమో మీ నాన్నతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పించావు. మా అమ్మ నాన్న అయితే నేను రైటర్ కాదని తెలిసినా వాళ్ళు బాధపడటం చూసి నేను ఎక్కడ బాధపడిపోతానని వాళ్ళు నన్ను ఏం అనట్లేదు. ఆ సౌమిత్రి గడైతే వాడి షాప్లో 50% ఆఫ్ పెట్టుకున్నాడు. అలా అయినా సరే బుక్స్ చదువుతారని వాడు ఆశ. అరే, మీరందరూ నన్ను నమ్ముతున్నారు కానీ నాకే ఎందుకు ఇలా? అసలు నేను ప్రయత్నించానా లేదా ఓడిపోతాను భయపడుతున్నానా నాకే అర్థం కావట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు భూషణ్? ఏమో వచ్చేస్తుంది. ఈ లోకమే కన్నెత్తి చూస్తుంది, ఆ నమ్మకం నీకుండగా. లేరెవ్వరూ నీకన్న గొప్పోళ్ళు, ఆలోచనే మొదలవ్వగా. చీమంత కష్టాన్ని పడకుండా కూర్చుంటే నీ చేతి కందేన ఏ చక్కెరైనా. నువ్వు కన్న కలలు నెరవేరేటప్పుడు రెట్టింపు అవుతుంది గుండెల్లో బరువు. ఓటమే ఒప్పుకోకురా, ఒకటే అవకాశం కదా. రాతే మారుతుందిరా, రాయడం మొదలు పెట్టు నీ కథ.
భూషణ్ రే నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదా? సర్లే కానీ మీ పిన్నోళ్ళకి అమ్మలకి ఒక కార్ అరేంజ్ చేస్తా, నీకు సపరేట్ కార్ పెట్టేసా, నువ్వు రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు. రే చెప్పరా లేట్ అవుతుంది. ఈ బుక్ కొంచెం నీట్గా ప్యాక్ చేయించు.